బస్సులు లారీలు పరిగెత్తాలంటే రోడ్డుండాలి. అదే రైలు పరిగెత్తాలంటే పట్టాలుండాలి. అంతేకాని పట్టాలపై బస్సులు లారీలు, రోడ్డుపై రైలు పరిగెత్తవు. ఇదే విషయం ఎవరిని అడిగినా అవును ఇది నిజమే అంటారు. కానీ అక్కడ మాత్రం ఓ రైలు బండి దర్జాగా కూత పెడుతూ వయ్యారంగా వంపులు తిరుగుతూ మరీ సిమెంటు రోడ్డుపై పరుగులు పెడుతోంది. అసలు పట్టాలపై కూత పెడుతూ పొగలు కక్కుతూ వయ్యారాలుకబోస్తూ వంపులు తిరుగుతూ ఆ రైలు పెరగెడుతుంటే చూసి మురిసిపోని వారెవరూ ఉండరు. అయితే పట్టాలు లేకుండానే సిమెంటు రోడ్డుపైన రైలు రై రైమంటూ పరుగులు పెడుతుంటే చిన్నారులు కేరింతలు కొడుతూ ఆనందంగా అందులో చక్కర్లు కొడుతున్నారు. అది చూసిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు లేకుండా పరిగెడుతున్న ఆ రైలును చూడాలని మీకు అనిపిస్తోందా? అయితే ఇదిగో చూడండి. ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఉద్దేశంతో 2 దశాబ్దాల క్రితం పట్టణంలో పార్కును ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణ పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ పార్కుకు వచ్చి సేదతీరుతారు. సాధారణంగా సెలవు దినాల్లో ఈ పార్కులో సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల ఈ పార్కులో సౌకర్యాలను మరింత మెరుగుపరిచారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలను పార్కు చుట్టూ తిప్పి చూపించేందుకు ప్రత్యేకంగా నడుపుతున్న ట్రైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరో రైలు కూడా పార్కులోని కొలను చుట్టూ తిప్పుతుంది. జారుడు బల్లలు, ఉయ్యాలలు తదితర ఆట వస్తువులు ఉన్నాయి. ఉదయం పూట ప్రత్యేకంగా వాకర్స్ కూడా పార్కుకు వస్తారు. వారి కోసం వాకింగ్ ట్రాక్ ఉంది. వ్యాయామం చేసుకునేందుకు ఓపెన్ జిమ్ కూడా ఉంది. అయితే గతంలో ఈ పార్కులోని కొలను వద్ద ఓ మాదిరి రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కొలను చుట్టూ రైల్లో తిప్పేవారు. అయితే తాజాగా పిల్లలతో పాటు పెద్దలను పార్కు చుట్టూ తిప్పి చూపించేందుకు ప్రత్యేకంగా ఓ ట్రైన్ను ఏర్పాటు చేశారు. బ్యాటరీ సహాయంతో నడిచే ఈ రైలుకు ఇంజన్తో పాటు 3 బోగీలు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 4 కూర్చోవడానికి వీలుంటుంది. ఈ రైలులో ఎక్కించుకొని తిప్పేందుకు ఒక్కొక్కరికి 50 రూపాయలు తీసుకుంటారు. పిల్లలతో పాటు పెద్దలు వయసు పైబడి పార్కంతటా నడిచి వెళ్లి చూసి రాలేని వారు ఇందులో ఎక్కి పార్కును చుట్టి వస్తున్నారు. పచ్చని చెట్ల మధ్య కూత పెడుతూ ముందుకు సాగుతున్న రైలును చూసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో పాటు పెద్దవారు కూడా బ్యాటరీ రైలులో చక్కర్లు కొడుతూ సందడి చేస్తుండటంతో చూసిన వారు ముచ్చట పడిపోతున్నారు. నా పేరు విజయ్ కుమారి. నేను ఈ గాంధీ పార్క్ వచ్చాను. ఈ ట్రైన్ చూసినట్లయితే మరి రోడ్ మీద కూడా నడుస్తుంది, ట్రాక్ లేకుండా. అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే చిన్న పిల్లలు కూడా చాలా సంతోషంగా ఎక్కి ఆడుతున్నారు. కొంచెం పెద్దవాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు, కొంచెం దూరంగా వెళ్ళిన వాళ్ళు కూడా ఈ ట్రైన్ ఎక్కి కొంచెం సేపు తిరగాలని ఉన్న వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. అంటే గాంధీ పార్క్ లో ఇంతకు ముందు వచ్చాను నేను ఇక్కడ, కానీ ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండే. ఇక్కడ కొత్తగా ఈ పార్క్, రోడ్ మీద నడిచే పార్క్ కూడా ఇక్కడ పెట్టారు. చాలా సంతోషంగా ఉంది ట్రైన్ లో ఎక్కి ఇలా తిరగడం. ఫ్యామిలీ తోటి వచ్చినాక మాకు బాగా సంతోషం అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఏంటంటే కొత్త లుకింగ్, ఈ మన గడియారం లెక్క ఈ వాచ్ పిల్లలు ఇక్కడ ఆడుకున్నారు. ప్లస్ మన ఈ వేస్టేజ్ వాటర్ బాటిల్స్ తోటి మంచిగా అందంగా ఒక బొమ్మ తయారు చేశారు. ఇది బాగా సూపర్ ఉన్నది. వ్యర్థమని పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఖాళీ వాటర్ క్యాన్లు, కూల్ డ్రింక్ బాటిళ్లు, పాడైపోయిన టైర్లు, ఇతర వస్తువులను సేకరించి వాటితో తయారు చేసిన అద్భుతమైన కళాఖండాలను కూడా ఇదే పార్కులో సందర్శనకు ఉంచారు. ప్రతిరోజు పార్కుకు వచ్చే సందర్శకులు వాటిని కూడా చూసి మురిసిపోతున్నారు.